నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పలు చోట్ల ఘనంగా చొల్లంగి అమావాస్య పర్వదిన వేడుకలు. బాజా భజంత్రీలతో స్వామివారిని ఊరేగిస్తూ మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ నెల 31న ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. కూటమి ప్రభుత్వంపై జగ్గంపేట వైసీపీ నేత వ్యాఖ్యలను ఖండించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 31న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని అన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలులో భాగంగా ఆర్యవైశ్యులను గుర్తించడమే కాకుండా మా ఇలవేల్పు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు జీవో నెంబర్ 181 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు, జ్యోతుల నవీన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులను గుర్తించలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. జనవరి 31వ తేదీ జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రక్కన ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని కొండబాబు తెలియజేశారు. మా కులదేవత, మా విలవేలిపోయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అధికారంగా ప్రకటించింది ఒక కూటమి ప్రభుత్వమే. ఈరోజు రేపు జరగబోయే 31 పెనుగొండలో శ్రీ మా విలవేల్పు, మా ఆర్యవైశ్య సంఘం విలవేలిపోయిన బట్టి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా అధికారంగా ప్రకటించిన ఒకే ఒక్క వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కులదేవత సంఘం తరఫున కూడా, మా ఆర్వే సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా లాస్ట్ టైము జగన్ ప్రభుత్వంలో మా ఆర్యవేశ్యులను ఎన్నో ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయినటువంటి విలవేలుపైనటువంటి అమ్మవారికి అధికారంగా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. మా సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరికి వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.